హలో అండి అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. ఈరోజు నేను వాలుగుల చేపతో చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంది రెసిపీ అయితే. మరి ఇంకా లేట్ చేయకుండా మనం పూర్తి రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకుందాము. ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రాక్ సాల్ట్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా లేదంటే ఫిష్ మసాలా ఏది ఉంటే అది అవైలబుల్లో తీసుకోండి. అదేవిధంగా కారం, పసుపు, నిమ్మరసం కూడా వేసేసుకొని మొత్తం అంతా చేత్తో బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా మనకి మ్యారినేషన్ అవుతే అంత బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా చక్కగా కలిపేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ బాగా ఫ్రై అవుతున్నప్పుడే 2 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ కారం స్పైసీ కూడా దానికి తగినట్టుగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. అండ్ వాలుగు ఫిష్తో ఫ్రై అసలు ఎలా ఉంటుందా అనుకున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి ఇంకెందుకు లేట్, ట్రై చేసేయండి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంత బాగుందో అంటే టేస్ట్ అయితే. మరి మిస్ అవ్వద్దు మీరు కూడా. వేడివేడిగా పప్పుచారులో కానీ పప్పుతో కానీ ఫ్రై నంచుకొని తింటే అదుర్స్ ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.